మీరు ఏదైతే మీ మైండ్లో చూడగలుగుతారో అదే మీ చేతుల్లోకి వస్తుంది. అంటే మనం ఏమైతే కావాలి అని అనుకుంటామో, దేని గురించి అయితే ఎక్కువగా ఆలోచిస్తామో, ఏ ఆలోచన అయితే నిరంతరం మన మైండ్లో పరిభ్రమిస్తూ ఉంటుందో దాన్ని మనం నిజం చేసుకుంటాం. దీన్నే థాట్స్ బికమ్ థింగ్స్ అని అంటాం. మన ఆలోచనలు నిజం చేసుకోవాలి అంటే మనం ముందుగా మన ఆలోచనల్ని బలపరుచుకోవాలి. మన ఆలోచన ఎంత బలంగా ఉంటే మనం అనుకున్నది అంత త్వరగా నిజమవుతుంది. చాలామందికి తెలియని విషయం ఏమిటంటే మన ప్రతి ఆలోచనకి ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది. అంటే మన ఆలోచనని కొలవగలం. మనకు ఒక ఆలోచన వచ్చిన ప్రతిసారి ఆ ఆలోచనని మనం విజువలైజ్ చేస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్, మనకు కొత్త కారు కావాలన్నా, మనకు కొంత డబ్బు కావాలన్నా, లేదా మనం ఒక కంపెనీని స్టార్ట్ చేయాలన్నా మనం వాటి గురించి ఆలోచిస్తూ వాటిని ఇమాజిన్ చేస్తూ ఉంటే మనం ఈ ఆలోచనల్ని ఒక ఫ్రీక్వెన్సీతో నిరంతరం ఈ యూనివర్స్కి పంపుతూ ఉంటాం. మన థాట్స్ మ్యాగ్నెట్ లాంటివి. మనం ఏమైతే ఆలోచిస్తామో దాన్ని ఆకర్షిస్తాం. మన ఆలోచనలు అనేవి ఒక మ్యాగ్నెట్లా పనిచేస్తూ ఒక ఫ్రీక్వెన్సీతో యూనివర్స్కి పంపుతూ ఉంటాయి. మనం యూనివర్స్కి పంపిన ఆలోచనలు మళ్ళీ తిరిగి అవి నిజమయ్యేలా లా ఆఫ్ అట్రాక్షన్ చేస్తుంది. నువ్వు ఎవరైనా అవ్వచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు. లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఎప్పుడూ పనిచేస్తూనే ఉంటుంది. అది ఎప్పుడూ మీ ఆలోచనల్లో పరిభ్రమిస్తూ ఉంటుంది. ఈ లా ఆఫ్ అట్రాక్షన్ని ఒక ఉదాహరణ ద్వారా తెలుసుకుందాం. మనం ఒక టీవీని తీసుకుంటే ఆ టీవీలో ఉన్న ప్రతి ఛానల్కి ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది. మనం ఛానల్ మార్చిన ప్రతిసారి ఆ ఫ్రీక్వెన్సీలో ఏ ఛానల్ ఉంటే ఆ ఛానల్ చూడగలుగుతాం. మనలో ఇది చాలామందికి ఎలా పనిచేస్తుందో తెలియదు. కానీ మన రిమోట్ సహాయంతో మనకు కావాల్సిన ఛానల్ని మార్చుకుంటూ కావాల్సిన సీరియళ్ళు, సినిమాలు చూస్తూ ఉంటాం. అదేవిధంగా మనం టీవీ కంటే చాలా పవర్ఫుల్. మనం మన ఆలోచన ద్వారా ట్రాన్స్మిట్ చేసే ప్రతి సిగ్నల్తో మన జీవితాన్ని క్రియేట్ చేసుకుంటూ ఉంటాం. మన జీవితంలో వచ్చే మార్పులన్నీ మనం ఏమైతే ఫ్రీక్వెన్సీస్ పంపుతామో అవి నిజంగా జరుగుతూ ఉంటాయి. మన జీవితం ఒక టెలివిజన్ స్క్రీన్ అయితే మనం ఒక ట్రాన్స్మిషన్ టవర్. మనం పంపే ప్రతి ఆలోచన మన జీవితం అనే టెలివిజన్ స్క్రీన్పై కనిపిస్తూ ఉంటాయి. అంటే మన ఆలోచనలు ఏమైతే ఫ్రీక్వెన్సీస్ క్రియేట్ చేస్తాయో మనం వాటిని చూస్తాం. సో మన జీవితంలో ఏమైనా మార్పులు కావాలి అంటే మన ఆలోచనల ఛానల్ మార్చాలి. మనం మన ఆలోచనని మారిస్తే దాని ఫ్రీక్వెన్సీ మారుతుంది. మనకు కావాల్సింది నిజమవుతుంది. మనకు ఏమైతే ఉన్నాయో వాటితో హ్యాపీగా ఉంటూ మనకు ఏం కావాలో వాటి గురించి పాజిటివ్గా ఆలోచిస్తూ పనిచేయాలి. అలా చేస్తే మనం ఏమైనా సాధించగలం. కానీ ఎందుకు అందరూ వారి కలలను నిజం చేసుకోలేకపోతున్నారు అని మీరు అనుకుంటే మెయిన్ ప్రాబ్లం మన ఆలోచనలోనే ఉంది. చాలామంది ఆలోచనలు వారికి ఏమైతే అవసరం లేదో, ఏమైతే వారి జీవితంలో లేవో వాటి మీదే ఉంటుంది. ఎప్పుడు వారు వాటి గురించే ఆలోచిస్తే వారికి అవే జరుగుతూ ఉంటాయి. మనకు కావాల్సింది జరగాలి అంటే మనకు ఏమైతే కావాలో వాటి గురించే ఆలోచించాలి. కానీ మనందరం చేసే తప్పు ఏంటంటే మన దగ్గర ఏమైతే లేదో వాటి గురించే ఆలోచిస్తాం. అందుకే మన ఆలోచనలు, మన మాటలు ఎప్పుడూ పాజిటివ్గా ఉండాలి. లా ఆఫ్ అట్రాక్షన్కి మంచికి చెడుకు తేడా తెలియదు. మీరు ఏమి ఆలోచిస్తే మీకు అదే జరుగుతూ ఉంటుంది. సో మీరు ఇది బాగా గుర్తుంచుకోవాలి. లా ఆఫ్ అట్రాక్షన్ మీరు ఏం ఆలోచిస్తే దానికి తగ్గ రెస్పాన్స్ ఇస్తుంది. మీరు మీకు ఉన్న అప్పుల గురించి బాధపడుతూ అప్పులున్నాయి అని అనుకుంటూ ఉంటే మీ అప్పులు పెరుగుతూనే ఉంటాయి. ఎందుకంటే మీరు అప్పుల్లో ఉన్నారు అనే ఫ్రీక్వెన్సీని బయటకు పంపుతున్నారు. అప్పుడు మీకు అదే రెస్పాన్స్ ఉంటుంది. ఇది మీకు క్లియర్గా అర్థం కావాలంటే ఒక ఎగ్జాంపుల్ ద్వారా తెలుసుకుందాం. నా డ్రెస్ మీద ఏమీ పడకూడదు అని మీరు అనుకుంటే మీరు పంపే ఫ్రీక్వెన్సీ ఎలా ఉంటుందంటే ఈ షర్టు పైన ఏదో ఒకటి పడాలి, నేను బయటికి వెళ్ళినప్పుడల్లా ఏదో ఒకటి పడుతూనే ఉండాలి అని వెళ్తుంది. నేను ఇంత ఎక్కువ పని చేయలేను, నా వల్ల కాదు అని మీరు అనుకుంటే మీరు పంపే ఫ్రీక్వెన్సీ నా వల్ల కానంత ఇంకా ఎక్కువ పని నాకు కావాలి అన్నట్టు వెళ్తుంది. నేను గొడవ పడను అని మీరు అనుకుంటే మీరు పంపే ఫ్రీక్వెన్సీ నాకు ఇంకా గొడవ పడాలని ఉంది అని వెళ్తుంది. ఇప్పుడు చెప్పుకున్న ఉదాహరణల్లో మనం ఒకటి అర్థం చేసుకోవాలి. లా ఆఫ్ అట్రాక్షన్ అనేది మీరు ఏమనుకుంటే అది ఇస్తుంది. మీరు అనుకునే దాంట్లో మంచి ఉందా, చెడు ఉందా, గ్రామర్ మిస్టేక్స్ ఉన్నాయా, ఇలాంటివి ఏమీ అది ఫాలో అవ్వదు. మీరు నమ్మినా నమ్మకపోయినా లా ఆఫ్ అట్రాక్షన్ పనిచేస్తూనే ఉంటుంది. నాకు అప్పులు ఉన్నాయి అనే మాటకు బదులుగా నా దగ్గర నాకు కావాల్సినంత ధనం ఉంది, నాకు అవసరంలో డబ్బు ఇచ్చిన వారికి నేను తిరిగి అమౌంట్ చెల్లిస్తున్నాను, నేను సంతోషంగా ఉన్నాను అని ఫీల్ అవ్వాలి.
అలాగే నేను ఇంత ఎక్కువ పని చేయలేను, నా వల్ల కాదు అనే మాటకు బదులుగా నేను శక్తివంతంగా పనిచేస్తున్నాను అని, అలాగే నేను గొడవ పడను అని కాకుండా నేను అందరితో స్నేహంగా ఉన్నానని, ఇలా ప్రతి నెగిటివ్ పదాన్ని డిలీట్ చేసి పాజిటివ్ వర్డ్స్తో, పాజిటివ్ సెంటెన్స్తో మాత్రమే మనం ఆలోచించాలి. పాజిటివ్ థాట్స్ క్రియేట్ పాజిటివ్ లైఫ్, నెగిటివ్ థాట్స్ క్రియేట్ నెగిటివ్ లైఫ్. ఈ విషయాన్ని మనం అనుక్షణం గుర్తుపెట్టుకోవాలి. చాలామంది క్వాంటమ్ ఫిజిసిస్ట్ ప్రకారం యూనివర్స్ అనేది ఒక ఆలోచనలో నుంచి పుట్టింది. మన చుట్టూ ఉండే జీవితాన్ని మన ఆలోచన ద్వారా మరియు లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా పనిచేస్తూ ఉంటుంది. మీకు లా ఆఫ్ అట్రాక్షన్ అనేది అర్థమైతే మీరు ఎంత శక్తివంతమైన సాధనమో మీకు అర్థమవుతుంది. లా ఆఫ్ అట్రాక్షన్ అనేది మీరు ఆలోచిస్తున్న ప్రతిసారి బ్యాక్గ్రౌండ్లో పనిచేస్తూనే ఉంటుంది. మీరు మీ గతం గురించి ఆలోచించినా, మీ ప్రస్తుతం గురించి ఆలోచించినా, మీ ఫ్యూచర్ గురించి ఆలోచించినా లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఎప్పుడూ నిరంతరం పనిచేస్తూనే ఉంటుంది. దాన్ని మీరు ఆపలేరు. మనం ఎప్పుడూ ఆలోచిస్తూనే ఉంటాం. మనకు తెలిసినా తెలియకపోయినా మన బ్రెయిన్ అనేది ఎప్పుడూ ఏదో ఒక ఆలోచనలో ఉంటుంది. మీరు న్యూస్ పేపర్ చదువుతున్నా, మీరు టీవీ చూస్తున్నా ఆలోచిస్తూనే ఉంటారు. మీరు ఉదయం లేచినా, డ్రైవింగ్ చేస్తున్నా, ఎక్కడికైనా వెళ్తున్నా ఆలోచన అనేది జరుగుతూనే ఉంటుంది. కానీ మనలో చాలామంది ఒక టైంలో మాత్రం ఆలోచించరు. అది ఎప్పుడంటే బాగా గాఢ నిద్రలో ఉన్నప్పుడు. కానీ అప్పుడు కూడా లా ఆఫ్ అట్రాక్షన్ అనేది పనిచేస్తూనే ఉంటుంది. అది ఎలాగంటే మీరు పడుకునే ముందు దేని గురించి అయితే ఆలోచించారో దాని మీద లా ఆఫ్ అట్రాక్షన్ అనేది పనిచేస్తూ ఉంటుంది. కాబట్టి మనం నిద్రపోయే ముందు మనకు ఏమైతే కావాలో దాని గురించి పాజిటివ్గా ఆలోచిస్తూ ప్రశాంతంగా నిద్రపోవాలి. దీని ద్వారా లా ఆఫ్ అట్రాక్షన్ మీకేం కావాలో దాన్ని సృష్టిస్తుంది.